తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహము ఎక్కువగా కనబడుతోంది మీకు. చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఈరోజు అన్ని రకాలుగా శుభప్రదంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉండబోతోంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కూడా చాలా శుభంగా ఉండబోతోంది. అయితే ప్రేమ విషయాలు కూడా పాజిటివ్‌గా ఉండబోతున్నాయి. వివాహానికి సంబంధించినటువంటి మంచి సూచనలు ఈరోజు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి. అయితే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి గానీ, ధనపరంగా ఏ పని చేయాలన్నా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. సూచన అయితే ఏంటంటే గనక, ఏ పని ఆలస్యంగా చేయకండి. సత్వరమే అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు చేసినట్టయితే కనుక శుక్రబలం వల్ల సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే పరిహారంగా పంచదారను దానంగా ఇవ్వండి మీ యథాశక్తి. అయితే అదృష్ట శాతము 90% గాను కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే బలంగా ఉండడం వల్ల మీలో కొత్త ఉత్సాహం రావడము, మీరు తీసుకున్న నిర్ణయాలు చక్కగా ఉండడము, క్లారిటీగా ఉండే అవకాశం కనబడుతోంది. అధికారిక సంబంధిత పనులన్నీ సులభంగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దలతో చర్చలు ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక, అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్తో కానీ లేదా పెద్దవాళ్ళతో కానీ ఏవైనా చర్చలు చేస్తే అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సూచన అయితే కనుక మాటలు అంటే మాట్లాడేటప్పుడు కానీ, చర్చలు చేసేటప్పుడు కానీ కొంత లో వాయిస్తో, అంటే సామరస్య ధోరణితోనూ, శాంతిగాను, కూల్గాను మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివార్చన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతము 83 గాను, కలిసి వచ్చే రంగు డార్క్ ఎరుపు కలరు. అయితే కలిసి వచ్చే సంఖ్య 8, వారాలు మంగళవారము, గురువారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీరు మీటింగ్స్లో కానీ, లేదా పబ్లిక్ మీటింగ్స్లో కానీ, ఆఫీస్ మీటింగ్స్లో కానీ, వ్యాపార మీటింగ్స్లో కానీ, ఇలా దేనికి సంబంధించిందైనా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త పథకాలు ఏవి మీరు తీసుకున్నా, ఏ నిర్ణయాలు తీసుకున్నా అన్నీ మీకు ఫేవరబుల్గానే ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు ప్రగతి కనబడుతోంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక టైం మేనేజ్మెంట్ని పాటించే ప్రయత్నం చేసుకోండి ఈరోజు. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ చేయండి, సరిపోతుంది. అయితే అదృష్ట శాతం 78%, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే నెంబరు 4, కలిసి వచ్చే వారము గురువారము.